హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి సిస్టర్స్. ఈరోజు మన వ్లాగ్ ఏంటంటే ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో అంగన్వాడీ న్యూ నోటిఫికేషన్, అంగన్వాడీ పోస్ట్ నోటిఫికేషన్, అంగన్వాడీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది వచ్చిందా అనేది చాలామందికి ఉన్న డౌట్. సో నేను అది ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాలి అనుకుంటున్నాను. సో దానికంటే ముందు ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఛానల్కు కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను ఎండ్ వరకు చూడండి, మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది నేను ఖచ్చితంగా ఇస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మన డౌట్ ఏంటంటే చాలామందికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యిందా. సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ అనేది ఇంకా స్పష్టంగా మనకు 9,000 వేకెన్సీస్ ఉన్నవి అనే అధికారికంగా ప్రకటన మాత్రమే చేసింది. కానీ ఇక్కడ మనకు ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ చూసినట్టయితే మనకు ఏమేమి సర్టిఫికేట్స్ అనేటివి కావాలో నేను ఆల్రెడీ విద్యా అర్హతలు ఏమిటి అనేది ఒక వీడియో చేసి ఉన్నాను. సో ఎవరికైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఒకసారి ఆ వీడియోను చెక్అవుట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మీరు ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా ముందుగా చెక్ చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, ఇక్కడ మీరు ఎక్కడ నుండి అప్లికేషన్ అనేది చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ వేకెన్సీస్ అనేటివి ఉన్నవా లేదా అనేది ఒక్కసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఎందుకు అనంటే మనం ఖచ్చితంగా ఇక్కడ స్థిర నివాసి అయి ఉన్నవారికి మాత్రమే వేకెన్సీస్, అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో అయితే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అంగన్వాడీ సెంటర్లలో ఉన్న వేకెన్సీలలో మాత్రమే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో అదొకసారి ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇక్కడ మనకు రిక్రూట్మెంట్కి అవసరమైన సర్టిఫికేట్స్ ఏమిటి అనేది నేను క్లియర్గా ఆల్రెడీ వీడియో ఉంది, బట్ ఇక్కడ ఒకసారి ర్యాండమ్గా చెప్తాను చూడండి. ఇక్కడ మనకు ముందుగా ఖచ్చితంగా సర్టిఫికేట్స్ కోసం మనకు 3 ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేటివి కంపల్సరీ అవసరం అవుతుంది. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి అయితే మనకు క్వాలిఫికేషన్ ఏం చూస్తున్నారు అని అంటే 12th అనేది ఒక మాట వినిపిస్తుంది. సో అది ఇంకా కొంచెం క్లారిటీ రావాలి. కానీ ఖచ్చితంగా 10th అనేది ఉండాలి. మినీ అంగన్వాడీ టీచర్కైనా మెయిన్ అంగన్వాడీ టీచర్కైనా ఇప్పుడు మనకి ఇక్కడ కంపల్సరీ ఏంటి చూస్తున్నారు అంటే 10th, కానీ 12th మెరిట్ కూడా చూస్తారు అనేది ఒక వాదన ఉంది. సో ఖచ్చితంగా 12th పాస్ అయిన వాళ్ళు కొంచెం రిక్రూట్మెంట్కి స్కోప్ ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చును. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకైతే ఓన్లీ 10th అనేది టెన్త్ మెరిట్ మాత్రమే పరిగణలోనికి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం మనం ఖచ్చితంగా 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్ అనేది పెట్టవలసి ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ సర్టిఫికేట్ ఒకటి, కమ్యూనిటీ సర్టిఫికేట్, కుల ధృవీకరణ పత్రము అనేది మనం ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, సో ఏంటి అనేది మనం కుల ధృవీకరణ పత్రం అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. నెక్స్ట్ క్యాస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ రెసిడెన్షియల్ స్థిర నివాసి ధృవీకరణ పత్రం అనేది ఇది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు విడో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారి కోసం విడో సర్టిఫికేట్, అంటే వారి భర్త డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ మహిళకు కనుక అండర్ 14 పిల్లలు ఉన్నట్లయితే వారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే దానికి కూడా ఒక 5 మార్కులు అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ అర్బన్ సర్టిఫికేట్, అంటే ఎవరైతే అనాథాశ్రమాలలో, ప్రభుత్వ అనాథాశ్రమాలలో పెరిగిన పిల్లలు ఉంటారో వారు ఆశ్రమం నుంచి అర్బన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో వారికి కూడా అడిషనల్గా 5 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా సర్టిఫికేట్స్ అనేది దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేటు, సో ఇది కంపల్సరీ మనకు అంగవైకల్యం ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారి కోసం ఈ సర్టిఫికేట్ అనేది సదరం సర్టిఫికేట్ ఉంటుంది. సో అది ఖచ్చితంగా ఆన్లైన్ సర్టిఫికేట్ మాత్రమే వ్యాలిడ్ చేస్తున్నారు కాబట్టి దాన్ని కూడా తీసుకోండి. సో దానికి కూడా మార్క్స్ అనేది 5 మార్క్స్ అడిషనల్గా యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మన ఐడెంటిటీ కోసం ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, ఇలాంటి కార్డ్స్ కంపల్సరీగా ఐడి ప్రూఫ్ అనేది ఉంటుంది. సో ఈ సర్టిఫికేట్స్ అన్నీ మనం వీలైనంత తొందరగా తీసిపెట్టుకోండి. ఎందుకంటే అప్లికేషన్ ప్రాసెస్కి అనేది టైం లిమిట్ మనకి ఎంత ఉంటుందంటే 15 to 20 days మాత్రమే ఉంటుంది. సో మనకు అక్కడ ఆన్లైన్ సెంటర్లలో అందరూ ఒకేసారి వెళ్తే కూడా మనకు సర్వీస్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, అంటే మనకు సిస్టమ్ ప్రాబ్లమ్స్ వచ్చి కూడా, లేకపోతే నెట్వర్క్ ప్రాబ్లం ఉండి కూడా ఒక్కొక్కసారి సర్టిఫికేట్స్ అనేవి మనకు టైంకు అందకపోవచ్చు. సో మీరు ఈ సర్టిఫికేట్స్ అన్నీ తీసి పెట్టుకోండి. ఇక్కడ ఆంధ్ర వాళ్ళకైతే మనకు ఆఫ్లైన్లోనే అప్లికేషన్ చేసుకోవడం అనేది జరుగుతుంది. తెలంగాణ వాళ్ళకు చూడండి ఒక్కసారి ఇక్కడ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ మనకు పొజిషన్ ఆఫ్ అంగన్వాడీ టీచర్స్, మినీ టీచర్స్ అండ్ హెల్పర్స్ అనేది ఉంది కదా, ఈ ఇంటర్ఫేస్ వస్తుంది. సో ఇక్కడ మనం ఖచ్చితంగా మన డిస్ట్రిక్ట్ని అనేది ఎంటర్ చేసుకొని ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నది అనేది సో చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వేకెన్సీస్ను
చూసుకున్న తర్వాతనే మనం అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం ఇనీషియల్గా మనకు సంబంధించిన నార్మల్ డీటెయిల్స్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, మన ఏజ్ కానీ ఇవన్నీ మెన్షన్ చేయవలసి ఉంటుంది. సో ఆంధ్రాలో చూసినట్టయితే ఇక్కడ ఆఫ్లైన్ విధానంలోనే అప్లికేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ పేపర్ అనేది మనకు పీడిఎఫ్ అనేది నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత మనం తీసుకున్న ఈ సర్టిఫికెట్స్ అన్నీ జిరాక్స్ సెట్ చేసి దానికి అటాచ్ చేసి డైరెక్ట్గా సిడిపిఓ ఆఫీస్ గారికి మాత్రమే పంపించడం అనేది ఇక్కడ ఉంటుంది. మీ పరిధిలో గల ప్రాజెక్ట్ లెవెల్ సిడిపిఓ ఆఫీసర్ గారికి మీరు సమర్పించవలసి ఉంటుంది. సో ఇది అందరూ ఒకసారి గమనించగలరు. ఎందుకు అనంటే అప్లికేషన్ చేసుకునే వాళ్ళకి, కొత్త వాళ్ళకి ఈ ఆఫీస్ అనేది తెలియదు. మీరు మీ దగ్గరలో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వెళ్ళి అడిగినట్లయితే ఖచ్చితంగా సిడిపిఓ ఆఫీస్ అనేది చెప్పడం జరుగుతుంది. సో అక్కడ అడ్రస్కు మీరు పోస్ట్ చేయవలసి ఉంటుంది. కొన్ని సందర్భాలలో నేరుగానే తీసుకెళ్లాల్సిన సందర్భాలు కూడా ఉంటాయి. సో అది ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న తర్వాత మనకు రిక్రూట్మెంట్ అయిందా లేదా అనేది ఎట్లా తెలుస్తుంది అంటే, మనం ఒకవేళ పోస్ట్కి ఎలిజిబుల్ అయితే మనకు కాల్ అనేది వస్తుంది. సో అప్పుడు మనకు పోస్ట్ వచ్చిందా లేదా అనేది చూసుకోవచ్చు. సో ఇక్కడ 2024కి సంబంధించిన ఎలాంటి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇంకా మనకి ఇప్పటివరకు రిలీజ్ కాలేదు. ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినట్టయితే నేను ఖచ్చితంగా మీకు చెప్పడానికి, అందుబాటులో ఉంచడానికి ట్రై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ విత్ నీరజ.